गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतं वन्दे भगवन्तौ पुनः पुनः। ओम युक्ताहार विकाराय विविक्तस्थलवासिने मलयालहितेन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ओम कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम तत्सत्। भस्माभिषेकामहितकरा भस्म विभूषिता सुंदरा हर ओम हल हलधरा हर ओम हे शिव शंकरा गिरिधरन गदर गौरी मनोहरा चंद्रशेखरा जटाधरा तक धिमि धिमि तक तांडव रूपा सामगान प्रिय शंभो स्वरूपा शंभो स्वरूपा सत्य स्वरूपा सत्य स्वरूपा हे शिव शंकरा भस्माभिषेकामहितकरा भस्म विभूषिता सुंदरा गोपाल कृष्ण भगवान की सद्गुरु महाराज की जगदम्बा माता की हर नमः पार्वती पते हर हर महादेव। पवित्रात्म स्वरूपुलగు
ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ శంకరాచార్య విరచిత శివానందల హరి 67వ శ్లోకం. బహువిధ పరితోష భాస్వపూరాం స్ఫుట పులకాంకిత చారు భోగభూమిం చిరపద ఫలాఫలకాంక్షి సేవ్యమానాం పరమ సదాశివ భావనాం ప్రపద్యే. ఆచార్యుల వారు ఒక్కొక్క విధంలో ఒక్కొక్క శ్లోకాన్ని నిర్మించి చక్కగా అందరికీ అందజేస్తున్నారు. బహువిధ పరితోష భాస్వపూరా స్ఫుట పులకాంకిత చారుభోగభూమిం చిరపద ఫలకాంక్షి సేవ్యమానాం పరమ సదాశివ భావనాం ప్రపద్యే అంటున్నారు. ఎలా అంటే బహువిధ. బహువిధ అంటే అనేక విధాలు. ఒక విధము రెండు విధాలు కావు. బహుపదం ఎప్పుడూ కూడా అనేకాన్ని సూచిస్తుంది అన్నమాట. కాబట్టి అనేక విధములుగా, అనేక ప్రకారములుగా, అనేక రీతులుగా ఇవన్నీ ఒకే అర్థాన్ని ఇస్తాయి. ఒకసారి అనేక రీతులుగా, అనేక ప్రకారములుగా, అనేక విధములుగా, ఆ విధముగా. పరితోష, పరితోషం, పరిత తోషం, పరితోషం. పరితోషం అంటే ఏమిటి? తోషం అంటే సంతోషం. సమ్యక్ ఉపసర్గ చేసి మంచి సంతోషం. లేకపోతే తోషం అంటేనే సంతోషం, అర్థమైంది కదా. సంతోషం, తోషం అనే దానికి సంతోషం ఇంకేమిటి? ఉపసర్గ వచ్చింది. సం అంటే సమ్యక్ తోషం, సంతోషం. అలాగా ఆ విధంగా ఇక్కడ పరితోషం అంటే పరి అన్ని విధముల సంతోషం. అది అన్ని విధముల సంతోషం. ఆ సంతోషంతో ఏమవుతుంది? భాస్వపూరా, అర్థమైంది కదా. ఆ సంతోషం మనకేమిటి? భాష్పముల యొక్క ప్రవాహం. ఎప్పుడైనా ఎక్కువ సంతోషం వచ్చినా ఏమవుతుంది? ఆనందాశ్రులు రాలుతూ ఉంటుంటాయి అన్నమాట. వీటిని ఆనందాశ్రువులు అంటారు, వాటికి దుఃఖాశ్రువులు అంటారు. రెండో అశ్రువులే. ఒక అశ్రువులు చల్లగా ఉంటాయి, ఇంకొక అశ్రువులు వేడిగా ఉంటాయి. అందుకే ఈ ఆనందాశ్రువులు ఏమిటి? సత్వము యొక్క ఆ ప్రేరణతో సత్వం ఉద్రేకమై అందులో ఉంటుంది ఆనందంలో. ఆ సమయంలో రజోగుణం ఉద్రేకమై ఉంటుంది ఇందులో. అందుచేత ఈ విధంగా అవి చెప్తున్నారు. భాష్పపూర, ఆ భాష్పపూర బహువిధ నానా ప్రకారములైనటువంటి పరితోష భాష్పపూర, అన్ని విధాల ఆనంద భాష్పముల యొక్క ప్రవాహం అన్నమాట. అది ఆ ప్రవాహం ఏమిటి? స్ఫుట పులకాంకిత. ఆ స్ఫుట అంటే ఏమిటి? ఆ భాష్పాలు చక్కగా గోచరం కావడం అన్నమాట. స్పష్టముగా మనకి భాష్పాలన్నీ కనబడుతూ ఉంటుంటాయి. ఆనందాశ్రుడు దాంతో ఏమవుతుంది? పులకాంకిత. ఒళ్ళు పులకరిస్తుంది అంటాం కదా, అదే అన్నమాట. భక్తి ఆ విధంగా పులకరించేసరికి రోమాలన్నీ కూడా ఏమవుతాయి? గగుర్పాటుని పొందిస్తూ ఉంటాయి. అటువంటి పులకాంకిత. ఇంకా ఏమిటి? చారు భోగ భూమిం. చారు, చారు అంటే అందమైన, చారు అంటే సుందరమైన, చారు అంటే ప్రకాశమైన. అది ఈ చారు శబ్దానికి ఇన్ని అర్థాలన్నమాట. రమ్యమైనటువంటిది. భోగభూమిం, భోగస్థానం. ఇదంతా దేనికి అంటే ఆ యొక్క శివునికి, శివుడు ఆ శివస్థానము ఈ ప్రకార విశేషములతో
కూడినటువంటిది. ఆ శివుణ్ణి మనం చూసేసరికి ఆ భక్తి పారవశ్యములో ఆనందమైనటువంటి అశ్రుధారలకు చెంది ఆ ఒళ్ళంతా గగురుపాట నుండి అటువంటి చారు భోగభూమి. చారు అంటే రమ్యమైనటువంటిది, అది స్థానం అన్నమాట. ఏమిటది? చిరపదం ఫలకాంక్షి. చిరపదం అంటే శాశ్వతమైన పదం. మరి ఆయన ఎక్కడుంటాడు? మనకి పరమేశ్వరుడు దొరకాలి అంటే కైలాసం వెళ్ళాలి, అర్థమైంది కదా. అటువంటి కైలాస స్థానం అనేది ఫలం. ఆ ఫలము అది కావాలి మనకి. కైలాసం వెళ్తేనే మనకి కైవల్యం వస్తుంది. కైలాస స్థానం ఎలాంటిది? కైవల్యంతో కూడుకున్నటువంటిది. అందుచేత చిరపద ఫలకాంక్షి సేవ్యమానాం పరమ సదాశివ భావనాం ప్రపద్యే. అది కాబట్టి పరమ సదాశివ భావనాం. అది పరమంటే సర్వోత్కృష్టుడైనటువంటి సదాశివుడు అంటే ఆ సాంబశివుని అటువంటి ధ్యానాన్ని ప్రపద్యే నేను శరణ పొందుతున్నాను అని శంకరుల వారు ఆ యొక్క భావాన్ని తలుచుకుంటున్నారు. నేను ఎలాగంటే ఉన్నాను, అన్ని విధాల సంతోషకరాన్ని ఇచ్చినటువంటిది ఆ కైలాస స్థానం. అన్ని విధాల మనకి ఆనందాన్ని కలుగు చేసేది ఆ శివుని యొక్క ఆ సన్నిధి. అందుచేత అటువంటిది మంచి భోగభూమి అంటే మంచి ప్రదేశం. మనకేమిటి భోగము? ఆనందామృతమే మనకు భోగం, అర్థమైంది కదా. ఈ ఆనందామృతమనే మంచి భోగాన్ని అనుభవించాలి అంటే ఆ కైలాసంలోని ఆ శంకరుని మనం ఆశ్రయించాలి. అందుచేత ఇది ఎలాగా చిరపద ఫలకాంక్షి. ఎప్పుడు నేను ఆ కైలాసమైనటువంటి శంకరుని ద్విపాదాల విందాలని నేను పొందుతానా అన్నటువంటి కాంక్షించువారు ఎంతోమంది కాంక్షిస్తారు. ఎవరిని? ఆ ఈశ్వరి పాదాలని చక్కగా సేవ చేసుకోవాలని అనేక మంది చాలా కాలం నుంచి అటువంటి పాదాలని నేను ఎప్పుడు ఆ ఉత్కృష్టమైనటువంటి సాంబశివుని యొక్క పాదాలని నేను శరణ పొందుతాను అని ప్రపద్యే. ఇప్పుడు అటువంటి పాదాలు నేను శరణ పొందుచున్నాను అని చెప్పారు. ఎవరు? ఆచార్యుల వారు. ఆ విధంగా ఇటువంటి విశేషణములు, ఇవన్నీ విశేషణములు. ఆ విశేషణాల్లో మనకేమొస్తుంది? చక్కగా ఆ భగవంతుణ్ణి చూసేసరికి ఈ చిహ్నాలు వస్తాయి. అది అనమాట. ధ్యానం బాగా ధ్యానం విగ్రహం వేసరికల్లా వాళ్ళు ఏమవుతుంది? గౌరపాటు అందిపోతాయి. అప్పుడు ఏకాగ్రత అనేది చేకూరుతారు. అది ఆ విధంగా అందులో మనకి 67లో అటువంటి పరమాత్మ ఉత్కృష్టమైన స్థానమైన ఈశ్వరుని నేను శరణ పొందుతున్నానని చెప్పారు. అది చెప్పి ఇప్పుడు ఇంకా అమితముదమృతం ముహుర్దుహంతి విమల భగవత్పద గోష్ఠం ఆవసంతి సదయ పశుపతే సుపుణ్యపాకాం మమ పరిపాలయ భక్తిధేనుమేకాం అంటున్నారు. ఇప్పుడు అమిత ముదమృతం ఒకటే పదం. ముహు తుహంతి విమల భగవత్పద గోష్ఠం ఆవసంతి సదయ పశుపతే సుపుణ్యపాకాం మమ పరిపాలయ భక్తి ధేనుం ఏకాం. ఇది ఈ ప్రకారముగా ఇప్పుడు ఏమిటంటే భక్తి ధేనుం ఏకాం అంటే భక్తిని ఒక ఆవుగా పోల్చి ఇది చెప్తున్నారు ఈ శ్లోకాన్ని. ఇందులో 2 సంబోధనలు ఉన్నాయన్నమాట. ఒకటి హే సదయ, హే పశుపతే. సదయ ఓ దయతో కూడినవాడా పరమేశ్వర. హే పశుపతే
నువ్వు కూడా ఎలాంటి వాడు, పశువులను చక్కగా పాలించేవాడు. అర్థమైంది కదా. అది ప్రతి దగ్గర అర్థాలు రెండు వస్తాయి. గోపాల, గోవుల్ని పాలించేవాడని ఒక అర్థం. గోహ అంటే పృథివీ, ఈ పృథివీనంతా పాలించేవాడని ఒక అర్థం. అలాగనే ఇక్కడ ఈ గోవుని తీసుకున్నాడు కాబట్టి, భక్తిని ఒక గోవుగా తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఏంటంటే పశుపాలక, అంటే జీవుల్ని పాలించేవాడు నీవే, ఆవులను పాలించేవాడు నీవే అని చెప్తూ సదయా, నువ్వు ఎలాంటి వాడో, దయార్థ హృదయంతో కూడినవాడా ఓ పశుపతి అని చెప్పి అమితం అమితం ముదమృతం. ఇక్కడ కూడా ఏమన్నారు, అమిత ముదమృతం. అంతకుముందు బహువిధ పరితోషం. అర్థమైంది కదా, అది నానా ప్రకారంగా. ఇక్కడ ఏమిటి, మితము అంటే ఒక సీమితం, ఆ మితం నుంచి వచ్చిందే సీమితం అనమాట. అర్థమైందా, ఒక హద్దు అనమాట. అమితం అంటే హద్దు లేనటువంటి అటు ఆనందం. అమిత ముదమృతం, ముదమే అమృతం, అమృతమే ముదం. ముదమన్న సంతోషమే. అది అందుచేత అపరిమితమైనటువంటి ఆనందం. అది ఏమి అపరిమితమైన ఆనందం అనే ఇక్కడ ఏమిటి, పాలు అనమాట. అర్థమైంది కదా. ఇది అమితం ముదం అమృతం అంటే అపరిమితమైనటువంటి ఆనందాన్ని ఒక పాలుగా పోల్చారు. ఇక ముహు దుహంతి, దీన్ని ఏమిటి, ఈ పాలుని ఆవు పాలు అయితే ఎప్పుడో ఒకసారి, ఉదయం ఒకసారి, సాయంకాలం, మళ్ళీ మధ్యాహ్నం మరి లేదు. ఈ మధ్యన ఇస్తుందేమో కానీ అలవాట్లేదు వీళ్ళకి. మాటికి తీస్తుంటే ఒకసారి రావుని మానేసి ఉంటారు. లేకపోతే గంటకి తీస్తే గంటకు కొంచెం వచ్చి తీసేవాడికి చేస్తే వాళ్ళ మనకి పని దండగా, అందుకని వదిలేస్తారు వాళ్ళు. అలా సాయంకాలంకి 4 లీటర్లు 5 లీటర్లు 10 లీటర్లు వచ్చినప్పుడు తీస్తూ ఉంటారు. సరే భావం అలాగనుకోండి. ఇక్కడ ఏమిటి అంటే చెప్తున్నారు, ముహు దుహంతి. ఇది ఎలాంటిది అయ్యా అంటే, ఈ పాలు మాటికి పితకడానికి అవకాశం ఇస్తుంది అన్నమాట. ఏమిటిది, ఈ అమృతం అనే పాలు ఇది మాటికి ఇస్తుంది. అపరిమిత ఆనందమైన పాలు, దీనికి టైం లేదు. ఉదయం సాయంకాలం దుహంతి అంటే పిండడం కదా, దీన్ని పిండేది ఉదయం సాయంకాలమే కాదు, ఎప్పుడు కావలిస్తే అప్పుడే పిండుకోవచ్చు మనం ఈ పాలని. అర్థమైందా, అలాంటిది. ఇంకెలాంటిది, విమల భగవత్పద గోష్టం. విమలం, విమలం అంటే ఏమిటి, అమలమన్నా విమలమన్నా ఒక్కటే. మలం, విగత మలహ విమల, విగత మలహ విమల. విగత అంటే ఏంటి, గత అంటే పోవడం, ఏమీ లేదు, గత అంటాం కదా, అంటే పోవడం. విగత అంటే ఏంటి, మలదోషం పూర్తిగా పోయినటువంటిది ఉందో దాన్ని ఏమంటారో విమలం అనొచ్చు, లేక అమలం అనవచ్చు. అటువంటి విమల నిర్మలమైనటువంటి భగవత్పద గోష్టం. ఇక్కడ ఏమిటి అంటే, మరి ఆవులను కట్టడానికి గోష్టం ఉండాలి. గోష్టం అంటే పశువుల శాల, అది ఇంకేం లేదు. గోష్టం అంటే పశువులు కట్టేటటువంటి శాలకి ఏమంటారు, గోష్టం అని అంటారు. మనం కట్టుకునే ఇంటికి ప్రకోష్టము అంటారు. అదైంది కదా, దీన్ని ప్రకోష్టము, దాన్ని గోష్టం అనమాట. ఈ ప్రకారముగా ఇంటిని ప్రకోష్టం అంటారు. అంటే గృహం అనే పేరు కూడా ఉంది, కానీ ప్రకోష్టం అని కూడా పేరున్నది. అర్థమైంది కదా. అదేమిటది, దానికి గోష్టం, ఒకదానికి ఒక పేరు. అటువంటి ఆ గోష్టం ఏమిటయా, ఇక్కడ గోష్టం అంటే చెప్పుకొచ్చారు, ఏమి భగవత్పద గోష్టం. అది ఆ యొక్క శివుని యొక్క పాదాలే గోష్టం అన్నమాట. ఇంక దూరంగా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. గోష్టానికి
మనం ఏం చేస్తాం, ఎక్కడో సాలు కట్టుకొని అక్కడ పోవాలి. అందుకని ఎక్కడికి పోవక్కర్లే. ఆ శివుడి పాదాలే గోష్టం. అంటే దేనికి గోష్టము? ఆవులు ఉండడానికి శివుడి పాదాలే గోష్టం అన్నమాట. అది అంటున్నారు ఆచార్యుల వారు. ఏమిటని? గోష్టం దేనికి? ఆ వసంతీం, ఆసమంతాత్ వసంతీం, ఆ వసంతీం, గోష్టం ఆ వసంతీం. వసతి అంటే ఉండడానికి, వసతి అంటే ఉండుట అని అర్థం. ఏమి? ఆ వసంతీం సంధ్య అంటే ఆసమంతాత్ పూర్తిగా. మళ్ళీ ఇంకెక్కడికి మనకి చాలదని మాట లేదు, ఎక్కడికి తిరగాలని మాట లేదు. అనేది ఏమిటి చేస్తుందంటే మొత్తాన్ని ఆంగుపసర్గ అంతటిని కలుపుతాడు. ఎలాగంటే ఇంకొక ఉదాహరణ మీకు, ఆ సేతు హిమాచల పర్యంతం అంటారు. అక్కడ ఆంగుపసర్గ అనేటువంటిది అక్కడి నుంచి ఇంతవరకు ఇదంతా చుట్టుకుంటుంది. అలాగనే ఇక్కడ వసంతి చక్కగా అది నివసించడానికి అనుకూలమైనటువంటిది. ఇక సుపుణ్యపాకం, మంచి పాకం, అది మంచి పుణ్యవశము చేత కూడినటువంటి విశేషములతో అంటారు కదా. నీ పుణ్యం పరిపాకం అయిందిరా, నీ పాపం పరిపాకం అయింది కదా అంటారు. ఏదైనా పాకం పండితేనే పండు కూడా పండుతుంది, లేకపోతే అవదో. పాపమైనా పాకమే, పుణ్యమైనా పాకమే. ఇక్కడ ఏమిటది? అటువంటి ఆ యొక్క పాదాలు ఎలాంటిది? అది ఆ యొక్క పాదాలు పుణ్యపాకం మంచివి. అలాగే మనకు కూడా ఆ పుణ్యపాకం ఉంటే కానీ ఆ గోష్టం దొరకదు. అర్థమైందా? రెండు ఇక్కడ. అందుచేత అయ్యా మరి నేను ఎలాంటి వాడిని తెలుసా? నేను కూడా యోగ్యుడినే, పుణ్యపాకం. అర్థమైంది కదా. అందుచేత మమ నన్ను భక్తిదేనుకాం, నా యొక్క, మమ అంటేటి నా యొక్క, భక్తి దేనికం అంటే భక్తి అనే ఆవును. ఏమి? ఎక్కడ? నీ పాదాలనే గోష్టంలో. ఈ భక్తి అనే ఆవుని ఎక్కడ కట్టాలి మనం? నీ గోష్టం, నీ పాదాలనే గోష్టంలో చక్కగా పెట్టి పరిపాలయ. ఇక నీదే భారం. ఏమంట? ఈ ఆవుని ఎలుగులకిస్తావో నీదే. నువ్వేం చేసినా మంచిదే. కొంతమంది అంటారు కదా, నువ్వు పాలు పోయో నీళ్ళు పోయో అంతా నీదే అంటారు. ఆ విధంగా ఇప్పుడు ఆచార్య వారు అంటున్నారు, ఈ భక్తిని ఒక ఆవు కింద పోల్చి ఆ యొక్క పాదాలు ఒక గోష్టం కింద పోల్చి, అది చక్కనైనటువంటి గోష్టము. ఏ దోషరహితమైనటువంటి గోష్టం. ఆ గోష్టంలోనికి వెళ్ళిన తరువాత ఏ విధంగా మనం తత్వాన్ని చెందాలో ఆ గోష్టమే మనకి ఇప్పిస్తుంది అన్నమాట. అర్థమైంది కదా? ఏ గోష్టం అది? పాదం అనేది గోష్టం. అది గుర్తుపెట్టుకోవాలి. గోష్టం ఆవుల సాల్లోకి వెళ్ళాక ఏమొస్తుంది అనుకుంటాం. నిన్నంతా పాదాల వర్ణం జరిగింది కదా, ఇవాళ ఇంకొక వెరైటీగా దించారనమాట ఆచార్యుల వారి ఆలోచన. అందుకని నా భక్తి అనేది ఒక దేనివయ్యా, ఆ దేనికి నీ పాదాలు గోష్టం ఇస్తే అటువంటిది పరిపాలయ. పరిపాలయేంటి? చక్కగా రక్షించాలంటే ఈడ్చేవాడికి బెల్లం ఇచ్చేటట్టు నాకేం అవసరం లేదు. నేను ఎంతవరకు స్థితికి వచ్చానో మీకు చెప్తూ ఉన్నాను. భక్తి తర్వాత ఏమిటి? మీ భక్తి ప్రజ అయితే జ్ఞానం. అర్థమైంది కదా? నన్ను రక్షించాలి అంటే ఆ తర్వాత జ్ఞానాన్ని ఇచ్చి రక్షించడం అంటే ఏదో వెళ్ళిపోతున్నావుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టే రక్షణగా నాకు అవసరం లేదు. అర్థమైంది కదా? రక్షించాలి అంటే శాశ్వతమైన రక్షణ ఉండాలి. శాశ్వతమైన రక్షణ అంటే ఈ భక్తి ద్వారా ఆ ఆత్మజ్ఞానాన్ని కలిగించే బాధ్యత మీదే, నాకేం సంబంధం లేదు అని చెబుతూ ఉన్నారు. చూసారా ఏ విధమైన ఆయన అయినలాడిది. ఆ విధంగా చక్కనైనటువంటి కాబట్టి ఇది ఒక్క నీకు నీ పశువుల చావడిలో ఎన్ని ఆవులు లేవు? అర్థమైంది కదా? ఈ ఒక్క ఆవును నువ్వు కాపాడలేవా?
నీ పశువుల చావుల్లో నీకు బాళ్ళు ఉన్న ఆవులు ఉంటాయి, కాబట్టి ఈ ఆవును కూడా నువ్వేం చేయాలి, కాపాడాలి. అది అనమాట, అది పరిపాలయ అని చక్కగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా చెప్పి ఇప్పుడు మనకు 69వ శ్లోకంలో చెప్పబోతున్నారు. జడత పశుత కలంకిత కుటిల చరత్వంచ నాస్తి మయి దేవ అస్తి యది రాజమౌళే భవదాభరణస్య నాస్మి కిం పాత్రం. ఇక్కడ 2 సంబోధనలు పెట్టున్నారు ఇందులో, ఈ శ్లోకంలో. ఒకటి హే దేవా అంటే ఈ మహాదేవ, 2 హే రాజమౌళి, ఓ చంద్రశేఖర. అది దేన్ని అక్కడ పెట్టాలనుకుంటాడో అది సంబోధన పెడుతుంటాడు ఆయన. అది కాబట్టి ఇక్కడ చంద్రశేఖర అని పెట్టున్నాడా, రాజమౌళి అంటే చంద్రశేఖర్ అర్థం అన్నమాట. అది ఈ ప్రకారం, ఎందుకంటే ఆ యొక్క చంద్రుని ధరించి ఉన్నాడు కదా, అది ఆ శిరస్సు పైన, అందుచేత చంద్రశేఖర అని. ఇక ఇది ఒక వ్యంగ్యార్థాన్ని కలుగజేస్తూ, అర్థమైంది కదా, అటువంటిది భావంతో ఆ శంకరులు దీన్ని ప్రయోగిస్తూ ఉన్నారు. ఎందుకు, ఆయనకు ఒక శంఖ వచ్చింది, ఆ శంఖని ఇందులో చక్కగా ఇమిడి చెప్తున్నారు. ఎలా అంటే జడత పశుత కలంకిత కుటిల చరత్వంచ నాస్తి మయి దేవ అస్తి యది రాజమౌళే భవదాభరణస్య నా అస్మి కిం పాత్రం. అందుచేత హే రాజమౌళి, అలాగా హే దేవా అని చెప్పి, జడత ఒకటి జడత్వం. జడత అంటే ఏమిటి, జడత్వం. జడత్వం అంటే ఏమిటి, మందత్వం అన్నమాట. జడ భరుతుని పేరు వినే ఉంటాను కదా, మరి ఇంకా పేరు ఎందుకు వచ్చింది, అర్థమైంది కదా. అంతే, కూర్చుంటే కూర్చోవడమే, తిరిగితే తిరగడమే, నిలబడితే నిలబడ్డమే, అర్థమైంది కదా. అంటే ఏమిటి, అతడు అజ్ఞానం అంటే అజ్ఞానం కాదు, ఒక మూఢత్వంలాగా ఉంటుంది, వాడికి ఇంకేం ఉండదు, అంతే. అలాగా అది వాడికి జ్ఞానం అంటే తర్వాత సంగతి, ముందు ఆయన ఆచరణ ఎలా ఉంటుంది అంటే అంతే. ఇప్పుడు మనకంటే ఏమిటి, తెల్లారి లేవాలి, స్నానం చేయాలి, ఏదో రామకృష్ణ అనుకోవాలి, తర్వాత తినాలి, వంట చేసుకోవాలని, ఏది తినాలని. ఇక వారికి ఎప్పుడు లేస్తే అప్పుడే తిండి అయిందా, 3:30 తెలివి వచ్చిందా, అప్పుడే మొత్తం అన్నీ పట్టుకుని తినేస్తాడు, అంతే. పడుకున్నాడా, లేస్తాడు 12 గంటలు 1 గంటకు, అర్థమైంది కదా. ఇది అంటే ఆకలిస్తే తిన్నాం, నిద్ర వస్తే పడుకోవడం, ఇది అనమాట. ఈ ప్రకారంగా చెప్తున్నాడా. అది జడత. ఇక పశుత, పశు అంటే ఏమిటి, పశు ఎందుకు చెప్పారు, జ్ఞానం ధర్మము ఈ 2 లేకపోతే ఏమన్నాడు, పశువు. అందుచేత పశువు అంటే ధర్మం లేనటువంటి వాడు, అర్థమైంది, న్యాయాలు లేనటువంటి వాడు. ఈ భావాలు ఎవడుకుంటే వాడే, అంటే ఏంటి, యుక్తాయుక్తి విచక్షణ వివేకం అనేది లేనివాడు పశువు అనమాట, వివేకహీనుడనమాట. వివేకం లేనివాడినే అంటాడు. సరే వాడు పశువులు అంటాడు, వాడితో నీకెందుకురా అంటారు. ఎందుకంటే తాను పట్టుకున్న దానికి 3 కాళ్ళు, ఇక 4 కాళ్ళు అంటే ఇంక ఈ జన్మలో ఆయన 4 కాళ్ళు ఒప్పించడం మన వల్ల అవదు, అర్థమైందా. అవదా అంటే అవుతుంది, 60 సంవత్సరాలు దాటేసరికి అయితే ఏమి లాభమా, ఇప్పుడే కావాలి కదా. అందుచేత అటువంటిది, అందుచేత జ్ఞానహీన పశువి సమాన. ఏ జ్ఞానం అంటే అన్ని జ్ఞానాలు ఉన్నాయి అక్కడ, ఒకటే ఆత్మజ్ఞానమే కాదు, ధర్మజ్ఞానం ఉండాలి, ఆత్మజ్ఞానం ఉండాలి. ఆత్మజ్ఞానం ఎంతమందిలో ఉంటుంది, ధర్మహీనుడైతే ఏమంటాడు, వీడి పశువులు, ధర్మం తెలియదు అధర్మం తెలియదు అని ఇస్తారు. అటువంటి పశుత.
ఇంకా ఏమిటి కలంకిత, ఏదో ఒక కలంకం. కలంకం అంటే ఒక చెడ్డది, అర్థమైంది కదా. చెడ్డ పని చేసేవాడికి ఏమిటి చెడ్డ కలంకితం ఉంటుంది, అర్థమైంది. ఇది అనమాట కలంకితం అంటే అది. అటువంటి కలంకిత. ఇంకోటి ఏంటి కుటిలత, వ్యవహారం అంతా కుటిలమే, వక్రంగా ఉంటుంది. కుటిల బుద్ధి అంటే ఏమిటి వక్ర బుద్ధి. ఇంకా కుటిలం అంటే ఏమిటి వాడంతా లోపల ఒకటి ఉంచుకుంటాడు, బయట ఒకటి చెప్తాడు. బయటకు మాత్రం ఎలా ఉంటుందంటే నివురు కప్పి నిప్పులాగా ఉంటాడనమాట, అర్థమైంది కదా. అక్కడ ఏమి లేదు అనుకుని పడుకుంటే చేయి కాలిపోద్ది అనమాట, అలా ఉంటుంది వ్యాపారం, అర్థమైంది. ఇంకా ఎలా ఉంటుంది కత్తికి తేనె పూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. సరే తేనె కదా అనుకుని కాబట్టి నాకు పోయాడు ఒకడు, నాలుగే కోసి పారేసింది, అర్థమైందా. ఈ ప్రకారముగా ఉండదంతా ఈ కుటిల వ్యవహారం ఇదంతన్నా, ఏమంటారా అది. కాబట్టి మయి అంటున్నారు ఎవరో శంకర్ల వారు. ఈ వ్యవహారాలు, ఒకటి జడత, 2 పసుత, 3 కలంకిత, 4 కుటిల చరత్వం, ఆ కుటిలంలో చరించడం. ఇవి ఈ 4 మయి నాస్తి అన్నారు, నా యందు లేవు. ఎందుకంటే ఆయనకి ఒక సందేహం వచ్చింది, ఏంటిను ఆ చంద్రుని పెట్టుకున్నాడు ఏంటి ఇతడు, చంద్రుడిని అసలు ఆ చంద్రుని ఎలా పెట్టుకున్నాడో అర్థం అవడం లేదే. ఆయనలో ఏటున్నాయి అసలు ఏదైనా ఒక పెట్టుకున్నాము అంటే పెట్టుకున్నామంటే ఒక ఇది ఉండాలి. మనం ఏది పెట్టుకోండి అంటే అది పవర్ఫుల్గా పెట్టుకున్నా బాగుంటుంది. అందులో పవర్ఫుల్ ఏముంది చంద్రుల్లో, ఏది చూసినా చంద్రుల్లో అన్నీ కూడా ఏమున్నాయి అన్నీ అవగుణాలే, అర్థమైంది కదా. అది ఎక్కడ పుట్టాడంటే సముద్రంలో పుట్టాడు, అదొక ఇది అనమాట, అదొక జడస్వరూపం, అర్థమైందా. రెండోది ఏం చేశాడు, చంద్రుడి లక్షణాలు గురు భార్యతో సంగమాన్ని చేశాడు, అయిపోయిందా. అది ఏమిటది పశుత్వం అనమాట. ఇది జడత, అదేమిటది పశుత్వం అది. ఇంకా ఏం చేస్తున్నాడు ఆయన మరి ఆ ప్రకారంగా కలంకిత అందరికీ తెలుసు, ఆ చంద్రుడి కలంకం. అమావాస్యకు ముందు ఆ తర్వాత పూర్ణిమకు ఆ యొక్క అమావాస్యలు 5 రోజులు ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు. ఆ తర్వాత ఆ 5 ఈ 5 తెలుసు. అలాగే ముందు ఈ 5 ముందు 5 పూర్ణంగా ఉంటాడు. తర్వాత ఏమైంది, ఆ అమావాస్యకు ముందు 5 క్షీణచంద్రుడు, ఇదేమో ఉత్తమ చంద్రుడు పూర్ణచంద్రుడు, అదేమో మధ్యమ చంద్రుడు. రెండవది ఆయన కలంకం ఎప్పుడూ కూడా అసలే కనబడకుంటే చెప్పించేసింది ఎవరు, పార్వతీదేవి. ఇంకా అప్పుడు అందరూ చీకటి పడిపోయింది. వినాయకుడి కథలు అదే కదా వస్తుంది, అర్థమైందా. ఆయన కలంకం ఎలా వచ్చిందో వినాయకుడి కథలో రేపు చదువుకుంటాం కదా మనం. కాబట్టి ఇక అందరూ వెళ్ళి గోలపెడితే మొత్తం అప్పుడు సరే ఆయన కలంకం ఆయనకి ఎప్పుడు ఒకటి ఉండిపోయి ఆ తర్వాత ఈ విధంగా 3 రకాలుగా ఉంటాడు. మొత్తం చీకటి అయిపోతే ప్రపంచం ఇదొండిపోద్దని వీడి అలాంటిది ఏమిటి కళంకం అసలే లేదు, అర్థమైంది కదా. ఆ ప్రకారంగా చెప్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా ఇక ఇవన్నిటికీ ఉండడానికి ఏమిటి అంటే మనస్సులో ఒకటి పెట్టుకొని సాధించినప్పుడు ఇవి జరుగుతూ ఉంటుంటాయి. దాంట్లో ఏదో ఒక అహంకార వృత్తి కానీ, ఒక మోహ వృత్తి కానీ, ఏదో ఒకటి రాగ వృత్తి కానీ, ఇటువంటి కుటిల బుద్ధి ఉండేడికే ఇలాంటి భావాలన్నీ కలుగుతాయి. మరి ఇలాంటి భావాలన్నీ ఉన్నటువంటి నెత్తి మీద పెట్టుకున్నాడు ఏంటి ఇతను అని ఆయనకి డౌట్ వచ్చింది ఎవరికి, శంకరాచార్య వారికి. కాస్తేమా ఇన్ని భావాలను పెట్టుకున్నాడు లోపల పెట్టుకుంటే లోకం ఏమనుకుంటారు, అర్థమైంది కదా. అది కూడా ఆలోచించారో లేదో అని ఒక పక్క అనమాట ఎవరు, పరమశివుడు. ఎందుకంటే ఇక లోకనిందకి అయితే ఇంకో భావం అనుకున్నాడు ఏమిటంటే, సరే మంచి వాళ్ళని అందరూ పెట్టుకుంటారు, అర్థమైంది కదా. మంచివాళ్ళని చేరదీసేవారు ఉంటారు, కానీ చెడ్డవాళ్ళని ఎవరు చేరతీరు కదా. అందుకే అటువంటి వాడిని చేరదీసి
ఆ అవలక్షణాలన్నీ కూడా పోగొట్టడానికి ఏదో ఒక ఉద్దేశంతో పెట్టినట్టుంది. ఇలాగ ఎక్కడుంటే కొన్నాళ్ళకి ఏమవుతాడు, ఆ అవలక్షణాలు పోయి ఓహో మంచివాడు అవుతాడు బుద్ధితో పెట్టుకోవచ్చు బహుశా. మరి ఒకవేళ అలా పెట్టుకుంటే ఏమి నా పరిస్థితి కూడా ఈయన చూడాలి కదా, కాస్త అర్థమైంది కదా. అందుకని ఇప్పుడు ఆచార్యులు వారు చెప్తూ ఉన్నారు, ఈ ప్రకారముగా జడత పసుత కలంకిత కుటిలత చరత్వంచ ఇవన్నీ చెప్పి ఈ 4 విధాలుగా చెప్పి మయి నాస్తి ఏమి నా ఏందో ఇవి లేవు. ఒకవేళ ఏది అస్తి ఒకవేళ నాలో ఉన్నాయనుకో, ఏమి ఈ 4 ఇది ఒకవేళ మయి అస్తి నాలో ఉంటే చెప్తూ ఉన్నారు భవదాభరణస్య ఇది ఎలాగుంటుంది ఉన్నా సరే. ఇప్పుడు అన్నీ లేనోడిని ఆభరణంగా పెట్టుకున్నాడు కదా, ఏది లేదని ఆభరణం పెట్టుకున్నాడే. మరి ఒకవేళ నా ఎందు ఉండొచ్చు లేకపోవచ్చు, ఇది చూడకూడదు. ఎందుకు ఇది చూసినట్టయితే అది ఎందుకు పెట్టుకోవాలా, నీ ఎందుకు గుణాలు లేవు అందుకే నేను పెట్టుకోలేదు, నిన్ను చేరదేయలేదు అనడానికి తగినటువంటి వాపసు ఎక్కడ ఉంటుంది? ఎందుకంటే అది ఆయన యొక్క ఏమయ్యా నీ యొక్క ఆభరణం అయింది కదా. అందుచేత అందుకు చెప్తూ ఉన్నారు ఇక్కడ ఈ విధంగా ఆస్తి ఒకవేళ మయి నాస్తి లేకపోవచ్చు, అస్తి ఉండొచ్చు. ఏది అనేది అదనమాట. ఏదంటే ఒక పక్షంలో నా యందు ఉండొచ్చు లేకపోవచ్చు. ఇంకా భవదాభరణస్య అందుచేత నేను కూడా నీ అలంకారానికి పాత్రం. అది నీ అలంకారానికి నేను ఎవరినో పాత్రం. పాత్రం అంటే తగినవాడను, యోగ్యుడును అంటున్నారు. నా అస్మికిం కానా, మళ్ళీ ప్రశ్న, నేను నీకు యోగ్యుడిని కానా చెప్పు. ఎందుకంటే నీకు 2 ఉన్నాయి. గుణాలు లేకపోయినా నువ్వు పెట్టుకుంటున్నావు, గుణాలు ఉన్నా పెట్టుకుంటావు. కాబట్టి గుణాలు ఉన్నవాడిని పెట్టుకుంటాను, గుణములు లేని వాడిని పెట్టుకోను అనే భావం నీకు లేదు. ఒకవేళ నన్ను చూశావు, అయ్యా నీకు ఆ గుణాలు లేవు అందుచేత నిన్ను పెట్టుకోను అనడానికి లేదు. అర్థమైంది కదా. అందుచేత అది చెప్తున్నాడు, నీ అలంకారానికి ఎల్లప్పుడూ నీతో నేను నీ శరీరంలో ఏ అంశం అయిపోయి నేను అలంకారంగా ఉన్నా నాకు మంచిదే కదా. అది భగవంతుని అలంకారంలో మనం ఏదైనా మరి ఇంకా అక్కడ ఆ భగవంతుడితో సమానంగా మనం కూడా ఉండి, ఎందుకంటే భగవంతుడు పూజ చేసేవాడు నాగపర్ణాన్ని పూజ చేయడా ఇంకా ముందు చేస్తాడు, ఏమైనా ఆయన కోపం వచ్చి కరిచేస్తాడేమని. అర్థమైందా? ఈయనకన్నా ముందు ఆయనకే పూజ. ఇప్పుడు అది ఆ పూజలు ఎక్కువైపోయినాయి. శివుడి పూజల కన్నా నాగ పూజలే లోకంలో ఎక్కువైనాయి. అన్ని దగ్గర అందుచేత నీ భవదారణస్య పాత్ర భవదా ఆభరణస్య నీ ఆభరణానికి నేను తగిన పాత్రుడును. నాస్మికిం అంటే ప్రశ్న, నేను పాత్రను కానా? మరి ఎందుకు నన్ను చేరదీయవు? చేర్చుకోండి నీ దగ్గరికని భక్తుడు అన్నమాట. అది భక్తుడి ప్రార్థన. ఎందుకంటే ఆయన ఎలాంటి వాడిని కూడా చేరదీశాడు అంటే ఎందుకు అటువంటి దయాగుణములతో వాడిని కూడా లోకంలో ఉద్ధరింపచేసి మన్నాడు ఈ తప్పులేవి లేకుండా ఇలా కొంతకాలం ఉంటే బాగుపడతాడు దృష్టితోనే పెట్టుకొని ఉండొచ్చు. లేకపోతే ఆయన పెట్టుకోవడానికి ఏం యోగ్యుడు అంటావో, నేను యోగ్యుడు కాదా, ఆయన యోగ్యుడైనాడా? మళ్ళీ అర్థం అన్నమాట. అందుచేత నీ పాదాంబుజములు ఏందో నన్ను కూడా చేరదీసుకో, నీ ఆభరణంగా చేసుకో. అది చెప్పడం మన భక్తి విశేషం అలా ఉంటుందన్నమాట.
అలా చెప్పి ఇప్పుడు 70వ శ్లోకంలో చెప్పబోతున్నారు. అర్హసి అర్హసి స్వతంత్ర బుద్ధ్యా పరివసితం సులభ ప్రసన్నమూర్తి అగణిత ఫలదాయక ప్రభు ప్రభుర్మే జగదధికో హృది రాజశేఖరో అస్తి. అర్హసి రహసి స్వతంత్ర బుద్ధ్యా వరివసితం సులభ ప్రసన్నమూర్తి అగణిత ఫలదాయక ప్రభు మే జగత్తు అధిక హృది రాజశేఖర అస్తి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ శివుణ్ణి మనం స్వతంత్రంగా పూజ చేసుకోవచ్చు. అది అన్నమాట. ఏమి శ్రమ లేకుండా చేసుకునే స్థితిని ఇక్కడ మనకి అందిస్తూ ఉన్నారు. ఎలాగంటే ఇక ప్రసన్నమూర్తి, మరి ఎలాంటి వాడైనా ఎప్పుడూ కూడా ప్రసన్నముగా ఉంటాడు. అది ఆయన ఎప్పుడూ ప్రసన్నమే. అందుకే అల్ప సంతోషి ఎవరైతే శివుడు అన్నమాట. అందుకే ఆయనకి ఇంకో పేరేమంటారు, బోలా శంకరుడు. అంతే. మంచినీళ్ళు పోస్తేనే ఆయనకి మహా ఇదైపోయి అబ్బా ఎంతమంది మహాభక్తుడు అంటాడు. ఇంక పాలు లేదు పంచామృతం లేకముందే ఇంకా పోసినాడు. అందుచేతే ఆయనకి బోలా శంకరుడు అని పేరు. అర్థమైంది కదా. ప్రసన్నమూర్తి అది. అటువంటి వాడు ఏమిటి ప్రసన్నమూర్తి. ఇక అగణిత ఫలదాయక. ఇంకెలాంటి వాడు అంటే అగణిత ఫలదాయక. ఫలాన్ని ఇచ్చారంటే కొంతమంది గణిస్తారు. ఇది ఏం పెట్టాడు, అరటిపండు పెట్టాడు, వీడికి ఎందుకు ఎక్కువ ఫలం ఇవ్వాలి మనం, చాలు. గణితం ఎక్కడికి వెళ్ళి మ్యాథమెటిక్స్ పోతుందండి. అందుచేత వీడు కొబ్బరికాయ కొట్టాడు, ఒకటి కొట్టాడు, రెండు కొట్టాడు, చూసి రమ్మంటాడు, ఒకటే చాలు. వీరెన్ని కొట్టాడు 108, వీరెన్ని కొట్టాడు, అర్థమైందా 1000. సరే, ఇవన్నీ ఏమిటి గణితాలన్నమాట. ఈయన పెట్టాడు ఈరోజు లడ్డు, జీడిపప్పు వేసాడా, వేయలే, సరే వేయిపోతే ఒకటి వేస్తే ఇంకో ఫలం అనమాట. అర్థమైంది కదా. అలా ఈ ప్రకారముగా చూస్తారు కొంతమంది. అర్థమైంది కదా. అది ఇప్పుడంతా వారికి స్వామికి భోజనం పెట్టారు. ఒక ఆయన పెట్టిన తర్వాత స్వామీజీ ఎలా ఉంది భోజనం, ఏం భోజనం పెట్టారు కానీ అసలు మీరు వడ్డించే పాయసంలో జీడిపప్పు లేదు, కిస్మిస్ లేదు, యాలకులు లేవు, పచ్చకొప్పు లేదు, కుంకుమ పువ్వు లేదు అన్నాడట. అర్థమైందా. పెట్టారు కానీ ఏం లాభం, అది లేదు, ఒక్క జీడిపప్పు కూడా రాలేదు. అలా కాదు. అందుకని చెప్తున్నారు. ఇది ఏమిటంటే అగణిత. అగణిత అంటే ఏమిటి, అది ఎంచడానికి తరము కానటువంటి ఫలదాయక. అటువంటి ఫలమని ఆ ఫలదాయక అంటే ఆ ఫలదాత ఏంటి, ఇంత అని అనుకోకుండా బాగా ఇచ్చినటువంటి వాడనమాట. అది గణితం ఉండకూడదు. ఈ అలాంటి ఉదార స్వభావుడు ఎవరు, ఈశ్వరుడు అనమాట. అందుకని అందరూ కూడా ఆయన దగ్గరికి పోతారు. ఎక్కువ రాక్షసులు అందరూ ఆయన నామే పెట్టుకుంటారు. ఎక్కడ చూసినా రాక్షస వంశంలో తినగుణ నామం ఉందా, ఎక్కడా లేదు. అన్ని దగ్గరలా అడనామమే. ఆయన అందుకని అగణితమైనటువంటి ఫలాన్ని ఇచ్చేస్తాడు కాబట్టి అంతా అదే నామం అనమాట. అర్థమైందా. అది మీకు రాక్షస విషయంలో నామం పెట్టుకోండి. ఎవడు విభీషణుడు ఈ పక్క వచ్చిందే ఇది పెట్టాడు కానీ, లేకపోతే ఆయన అదే అక్కడ ఉన్నాను లేండి. అర్థమైంది కదా. అందుచేత ఈ ప్రకారముగా
సరే, మొత్తం మీద అగణిత ఫలదాయక అటువంటి వాడు. కాబట్టి ఎంచదగిన ఏది ఎంచడానికి తరము కానటువంటి ఆ వాంఛితానికి తగినటువంటి ఉదార స్వభావుడైనటువంటి దాత, అది దాయిక అంటే దాత అన్నమాట. అటువంటి దాత, అటువంటి ఈశ్వరుడు. ఇంకా ఏమి చెప్తున్నాడు? జగదధిక జగత్ అధిక జగదధిక. ఇది ఎవడితడు? జగదధిక అంటే ఏమిటి మరి? జగత్తు కంటే ఎక్కువైనవాడు. ఎందుకు ఎక్కువైనవాడు చెప్పుకోవాలి అంటే, జగత్తు నుంచి, జగత్తు ఈయన నుంచి పుట్టింది కాబట్టి ఈయన ఎక్కువ అన్నమాట. జగత్తు ఎక్కువ అంటే ఏదో గొప్పతనం ఉండాలి కదా. ఎక్కువ అంటే ఏదో ఒక గొప్పతనం ఉండాలి. ఇందులో కొందరు గొప్ప నుండి ఎక్కువ అంటారు, లేకపోతే సమానంగా ఈక్వల్ అనేస్తారు. నీకు నాకు సమానమే, ఏం భేదం లేదు అని అనేస్తారు. కాకపోతే ఇప్పుడు జగత అధిక, ఈ జగత్తు కంటే అధికుడు. ఎందుకు? జగత్తు ఒకరోజు నశించిపోయేదానికి ఏమి ఉంది మార్గం. ఇతనికి నశించిన స్వభావము లేదు. నశించే స్వభావం జగత్తుకు ఉంది, నశించిన స్వభావము ఆ పరమేశ్వరుడికి ఉంది. అందుచేతే అంటున్నారు శంకరాచార్యులు, ఇంకా ఎలాంటి వాడు తెలుసా నీవు? జగదధిక. అందుకే జగత ఈశ్వర, జగదీశ్వర అంటే జగత్తునంతా శాసించినటువంటి వాడు, అది అన్నమాట. ఆయన శాసనానికి లోబడే ఇదంతా ఉంటుంది. ఆయన శాసనానికి లోబడి ఉండకపోతే మొత్తం కుంభవృష్టి పడిపోయి 2 రోజులు పడేసరికి అయిపోతుంది పని, మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయి ఇప్పుడు ట్రైన్లన్నీ బంద్ అనమాట. మరి అలా ఒక 20 రోజులు పడిపోయింది అనుకో, ఇష్టం వచ్చినట్టు మొత్తం ఇంక మనం ఎవరో ఉండం, అంత గోల్మాల్ అయిపోతాం. అర్థమైందా? అందుచేత శాసనకర్త ఈ ప్రకారముగా జగదధిక. ఇంకా ఎలాంటి వాడు? రాజశేఖర. ఇంకా ఎలాంటి వాడు అంటే అతడు రాజశేఖర్ అంటే ఎందుకు అనుకున్నాం కదా మనం, చంద్రశేఖరుడని, అలాగా రాజశేఖరుడు. ఈ ప్రకారముగా హృది ప్రభు, అటువంటి మే నా యొక్క హృదయం నందు ఇటువంటి వాడు ప్రభు, ఇటువంటి వాడు మే నా హృదయంలో. ఇటువంటి ప్రభు అంటే ఏమిటి? ఈ విశేషములతో కూడినటువంటి ప్రభు మే, అది ప్రభు మే. మే అంటే ఏమిటి? నా యొక్క ఇటువంటి గుణములతో కూడిన ప్రభువు అగణిత ఫలదాయక అని ఒకటి చెప్పారు. అలాగనే ఇంకేం చెప్పాడు? జగత్తుకు అధిక అని ఒకటి చెప్పారు. అలాగనే రాజశేఖర అని ఒకటి చెప్పారు. ఈ ప్రకారం కూడిన ప్రభువు మే నా యొక్క హృది అస్తి. ఇటువంటి వాడు ఎక్కడున్నాడు అంటే నా హృదయంలో ఉన్నాడు. ఇటువంటి వాడు నా హృదయంలో ఉన్నాడు, అది చెప్పుకొచ్చారు. ఈ విధంగా చెప్పి ఇప్పుడు చెప్తూ ఉన్నారు. ఏమిటి? అరహసి. ఒకటి అరహసి, 2 రహసి. రహసి అంటే ఏమి? ఒకటి ఏకాంతం. అరహసి అంటే ఏమిటి? అనేకాంతం. అర్థమైంది కదా? రహసి అందుకే రహస్య స్థిత అంటారు. మనం ఎక్కడైనా ధ్యానం చేసుకోవాలి, కూర్చోవాలంటే ఏమంటారు? ఏకాంతంలో కూర్చోమంటారు. అర్థమైంది కదా? ఇక అరహసి, ఒకటి అంతరంగం, రెండవది బహిరంగం. ఇదే అనమాట. ఇంకేదో షార్ట్కట్లో రహస్య అనేది ఒకటి అంతరంగం, అంతః, ఒకటి బహిరంగం. అరహస్య అన్నప్పుడు బహిరంగమును అలాగని ఏమిటి? ఏకాంతమును. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు ఇటువంటి వాడు హృదయంలో ఉన్నాడని నిశ్చయించేసేసాడు. ఇప్పుడు ఇంకా ఎక్కడంటే కానీ బయటిపోయినా పర్వాలేదు, ఇంట్లో కూర్చున్నా పర్వాలేదు, ఎక్కడ పోయినా ఆయన ఎక్కడ ఉన్నాడు? అంతరంగంలో ఉన్నాడు. ఇప్పుడు బయటికి వెళ్ళినా చేసుకోవచ్చు,
శివధ్యానం. లేదు ఇంట్లో కూర్చున్నా చేసుకోవచ్చు, ఎక్కడైనా పర్వాలేదు. ఎందుకు అంటే ఆయన ఉండే అడ్రస్ తెలిసిపోయింది ఇప్పుడు. ఏమి ఎందుకంటే ఆ గట్టొడ్డుని కూర్చుంటేనే ఆయన దొరుకుతారని మాట లేదు. కాశీ గట్టొడ్డుని కానీ, శ్రీశైలం గట్టొడ్డుని కానీ, అర్థమైందా, కృష్ణానది గట్టొడ్డుని కానీ, ఆ గట్టొడ్డుని కూర్చుంటేనే శివుడు ప్రత్యక్షమవుతున్న మాట ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు నా హృదయంలో ఉన్నాడు కాబట్టి చెప్తున్నాడు అనమాట. ఆ రసి బహిరంగంగా ఎక్కడికైనా నాకు ఇష్టపడింది నేను కూర్చోవచ్చు, లేదా నేను ఇంటి ఏకాంతంగా నాకు ఎక్కడంటే ఇంట్లో కూర్చోవచ్చు, పైన కూర్చోవచ్చు, కింద కూర్చోవచ్చు, మధ్య హాల్లో కూర్చోవచ్చు. 10 అంతస్తులు ఇల్లు కడితే 10 పైన ఉండొచ్చు, కింద ఉండవచ్చు, ఎక్కడైనా పర్వాలా. అటువంటిది స్వతంత్ర బుద్ధ్యా. ఇంకా ఎలాంటిది ఇప్పుడు మరి మనకి స్వతంత్ర బుద్ధ్యా, ఇచ్ఛానుసారం. మనకిప్పుడు టైం ఉందా, ఉదయం చేసుకుంటాం, ఇంకా టైం లేదా 12 గంటలప్పుడు చేసుకుంటాం, ఇంకా టైం లేదా 3 గంటలప్పుడు చేసుకుంటాం. అలాగని మొత్తం మానేకండి. చెప్తున్నాం ఏమిటంటే మరీ టైం మించిపోతే కాస్త ఉదయం వేసి కాసేపు అనుకోవాలా. అంటే ఇప్పుడు అనుకున్న ఆయనకి ఇప్పుడు అనుకుంటేనే కొంతమంది భోజనం తిన్నాక అనుకోకూడదని చెప్పేస్తారు గురువులే. భోజనం తిన్నాక అనుకోకూడదు, భోజనం తిన్న తర్వాత రోగం వచ్చింది అనుకో మాత్ర వేసుకోకూడదు. అది చెప్పిన మాట అది, అర్థమైందా? అది మాత్ర వేసుకుంటే మైలు అయిపోద్దా, ఉన్న ప్రాణమే పోతుంది, ఇంకేం లాభం? అంత మైలు కాదు కదా, అసలు మైలు అయిపోద్ది మళ్ళీ. అందుచేత ఎప్పుడూ చెప్పించుకోవచ్చు. ఇది చాలామంది అది ఏమి చేదస్తామో అర్థం అవుదా, కానీ మళ్ళీ అన్నీ చదువుతూనే ఉంటుంటారు. భగవద్గీత చదువుతూ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జగ్రన్ నశ్యన్ గచ్చన్ స్వపన్ కంఠోపాఠమే. మళ్ళీ పానీయం రావచ్చును కూర్చొని మళ్ళీ చెప్తూనే ఉంటుంటారు. మళ్ళీ ఇది ఒకటి ఏమంటే అర్థమైంది కదా. ఇది ఏంటో అనుకోవడానికి అర్థం కాదు. అందుచేత ఇప్పుడు అందుకనే శంకరాచార్యులు అలాంటివన్నీ కూడా నీ లోపటే ఉన్నాడు. నీ ఇచ్ఛ, నీ స్వతంత్రం, అర్థమైంది కదా, నీ స్వతంత్రం. ఎక్కడో ఉంటే గుడి మూసేస్తారు, దానికి నియమాలు, అర్థమైందా? నీకు స్వతంత్రమయ్యా. ఆయన చెప్పాడు కదా ఇక్కడ, మనకేం చెప్పాడా? స్వతంత్ర బుద్ధ్యా వరివసితం అన్నాడు. కాబట్టి నీకు స్వతంత్ర బుద్ధ్యా వరివసితం. వరివసితుంటే ఈ పరిచర్య చేయడానికి స్వతంత్ర బుద్ధి, దీనికి ఏమీ లేదు. అందుకే భగవంతుడు కూడా భగవద్గీత చెప్పేశాడు కదా, ఎక్కడున్నాడు ఈశ్వరుడు ప్రశ్న వేశాడు అర్జునుడు. ఎక్కడున్నాడయా ఈశ్వర సర్వభూతానాం హృదయేశాడు. ఒక్కసారి ఒక్క ప్రశ్నకి అలాగా, ఎందుకంటే మన ప్రశ్న పెట్టి ఆయన సమాధానం ఇస్తూ ఉంటుంటాడు. ఊదలే ఉన్నాడా, ఇంకెక్కడ లేడా, నువ్వు ఎక్కడ లేని అడిగితే కదా, నువ్వు ఎక్కడ ఉన్నాడంటే ఇక్కడ చెప్పినా ఏమంటావు, ఎక్కడ లేడంటే అంతటా ఉన్నాడు. యోమాం పశ్యతి సర్వత, మొత్తం ఉన్నాడు, అర్థమైంది కదా. సర్వభూత స్థితం యోమాం భజత్యేకత్వం ఆస్థిత. అందుచేత ఈ ప్రకారంగా చెప్తున్నారు. అగణిత ఈ విధంగా రహసి స్వతంత్ర బుద్ధి. ఆయన బహిని ఉన్నాడు, లోపల కానీ ఎక్కడైనా మనం చేసుకోవచ్చు. స్థలము ఏ స్థలం మంచిదని అడిగితే నీకు ఎక్కడ ఏ స్థలమైనా ఒకటే. ఎందుకంటే నీ లోపటే ఉన్నాడు ఆయన ఇంకొక దగ్గర ఉన్నాడని నీకేం అవసరం లేదు. అందుచేత నీకు స్వతంత్ర బుద్ధ్యా వరివసితం. ఆ సేవ చేయడానికి ఏమిటి, అది స్వతంత్రంగా చేసుకోవచ్చు. సులభ భవతి, అది అన్నమాట. అందుచేత ఆ విధంగా నీకు సులభ భవతి అన్నటువంటి విషయాన్ని సులభంగా అవుతాడు, సులభమైన వాడు అవును. ఎవరు? పరమేశ్వరుడు. మనం ధ్యానం చేసుకోవడానికి కష్టమైన పనేమీ మనకి లేదు. సులభ అంటే సులభుడు. అక్కడ మనకి భవతి లేకపోయినా అధ్యాహారం కూడా చేసుకోవచ్చు, అర్థమైంది కదా. అగును, సులభుడు అగును. అందుకని భగవంతుని ధ్యానించడం ఎంతో కష్టమైన చేయడం ఎంతో కష్టమని చాలామంది దగ్గరికి పోరనమాట. అనేక నియమాలు పాలించాలి, అవి పాలించాలి, ఇవి పాలించాలి, అర్థమైందే. అది ఏ ఒక్కరు నీ దగ్గరే ఉన్నాడు,
నీ స్వతంత్రం, ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఇప్పుడు సెల పట్టుకొని ఎప్పుడు కావలిస్తే దగ్గర ఓపెన్ చేస్తూనే ఉన్నా, దానికి ఏమి ఇంకా ఎమర్జెన్సీ అయితే ఎల్లప్పుడూ లైన్లోనే ఉంటుంది అది. అలాగే ఇది కూడా ఎప్పుడు ఓపెనే. అది కొంతమంది ధ్యాన జపం చేసేవాళ్ళు రాత్రి చేస్తే మంచిదే, పగలు చేస్తే మంచిదే. పగలు ఏవో చప్పుళ్ళు ఉంటాయి కాబట్టి రాత్రి పెట్టుకో, దానికి ఏముంది. ఆ చప్పుళ్ళన్నీ మనకి ఎప్పుడైతే ఈ చప్పుళ్ళు కావనుకున్నోడికి ఇంకేమీ లేదు, లోపల చప్పుడు వినబడుతుంది. ఇది చప్పుడు అనుకున్నోడికి బయట చప్పుడు వినబడుతుంది. అర్థమైంది. అదేంటంటే చెయ్యగా జ్ఞానం కలగ సూక్ష్మం వస్తుంది మొట్టమొదట. అందుకని ఆయనే చెప్పాడు, నువ్వు ఎక్కడో దగ్గర మొట్టమొదటప్పుడు చప్పుడులో పడితే ఆ చప్పుడు నీకు చప్పుడు ఇచ్చి మొత్తం పోతుంది కాబట్టి నువ్వు స్థానంలో కూర్చున్నాడు. ఏకాకి యథచిత్తాత్మ నిరాశి అపరిగ్రహ అని చెప్పాడు కదా. శుచో దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనం ఆత్మన నాతి చిత్రం నాతి నిజం చైరాజన కుశోత్తరం అనేలాగా తత్రైకాగ్రం మనఃకృత్వ నకించిదపి చింతయేతు. అది అలాగా. అందుచేత మనకి ఇంతవరకు కూడా మరి ఏమి మనకి చెప్పినట్టు అంటే అది భగవంతుడు అన్నటువంటి వాడు స్వతంత్రుడు. ఆ భక్తి అన్నటువంటిది ఒక ఆవు, అర్థమైంది కదా. అది ఆ ఆవుని ఎక్కడ కట్టాలి మన ఎవరు ఆ యొక్క గోష్టమైనటువంటి ఆ పాదాల దగ్గర మనం కట్టాలి. ఎందుకంటే నీ ఎలాగా అయ్యా బాబు, నువ్వు అంత పశుపతివే, నువ్వు అన్ని పశువులను పాలిస్తున్నా, అందులో ఈ పశువును కూడా నువ్వు రక్షించు అని ఈ విధమైన భక్తిభావంతో అతన్ని వేడుకుంటూ ఆ విజ్ఞానాన్ని పొందిన స్థితిని మనకి శివానంద లహరిలో చక్కగా ప్రసాదించారు. కాబట్టి అటువంటి మనకి చక్కగా సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, అలాగని ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని కూడా ఆ యొక్క శంకరాచార్యుల వారు, ఆ యొక్క అమ్మవారు శివుడి ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.